అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నపళంగా అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నారు. ఈరోజు సాయంత్రం మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికైతే ఆయన ఢిల్లీ చేరుకునే ఉంటారు ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవబోతున్నారు. ఎందుకు కలవబోతున్నారు అనేది తెలుసుగా, మెడలు వంచడానికి. కేంద్రం మెడలు వంచడానికి ఆయన అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్తారు కదా. ఇది నేనన్న మాట కాదండి, ఆయనే అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. 25కి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతామన్నారు కదా. సో అలా దానిలో భాగంగా మెడలు వంచే ప్రక్రియలో భాగంగా కేంద్రం మెడలు వంచడానికి ఆయన మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. వెళ్తా ఎలాగే వెళ్తున్నారు కాబట్టి 4 సంచులు వేసుకెళ్తారు. వేసుకెళ్ళి పోలవరానికి నిధులు ఒక సంచిలో, ప్రత్యేక హోదా ఒక సంచిలో, అలాగే జాతీయ ప్రాజెక్టులకు ఆ కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఒక సంచిలో తీసుకొస్తారు. సో అందుకే ఢిల్లీ వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే రేపు పొద్దున్న సాక్షులు అదే రాస్తారు, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయమని నిధులు అడిగారని, ప్రత్యేక హోదా అడిగారని, రాష్ట్రానికి గ్రాంట్లు ఇవ్వమని అడిగారని అవే రాస్తారు. దానికి ప్రధాని సానుకూలంగా స్పందించారని అదే రాస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 40 సార్లు ఢిల్లీ వెళ్తే 40 సార్లు ఆయన పోలవరానికి నిధులు అడుగుతాడు, ప్రత్యేక హోదా అడుగుతాడు, గ్రాంట్లు అడుగుతాడు. సో వెళ్ళిన ప్రతిసారి సంచులు తీసుకొస్తారు, వెళ్ళిన ప్రతిసారి ఆయన మెడలు వంచుతాడనమాట. అది సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారంటే, జనపద నివాసంలో ఈరోజు రాత్రి బస చేస్తారు. అపాయింట్మెంట్ షెడ్యూల్ ప్రకారం రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అవబోతున్నారు. ఏ అంశాలంటే ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరానికి నిధులు, తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించిన బకాయిలు విడుదల, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పన్ను చెల్లింపులు, విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు, ఇలా చాలా రాశారులే. రాస్తారు మరి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే ఇవన్నీ అడుగుతారుగా, వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు కానీ. సో ఇవన్నీ పక్కన పెడితే నాణేనికి రెండో వైపు కొన్ని బోల్డ్ అంశాలు. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెళ్తున్నారు. అమిత్ షా అండ్ జేపీ నడ్డా గారితో భేటీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నట్టు? పోలవరానికి నిధులకి ఇప్పుడే వెళ్ళాలా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిసిన తర్వాతే వెళ్ళాలా? ప్రత్యేక హోదా అడగడానికి ఇప్పుడే వెళ్ళాలా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో అమిత్ షా గారిని కలిసి పొట్టు కన్ఫర్మ్ చేసుకున్నప్పుడే వెళ్ళాలా? రాష్ట్రానికి గ్రాంట్లు ఇవ్వమని ఇప్పుడే వెళ్ళాలా? సో ఇప్పుడే ఎందుకు వెళ్ళారంటే, చంద్రబాబు గారు నిన్న అమిత్ షా గారిని కలిశారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు పొడిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు వాళ్ళతో కలవద్దు, మనము బాయి ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, కూర్చొని మాట్లాడుకుందాం అని కూర్చోవడానికి వెళ్తున్నారనేది చెప్తున్నమాట. సో ఓవరాల్గా ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒకటి మాత్రం నిజం, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ అయితే బీజేపీ వాళ్ళతో కలవనంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడే. మళ్ళీ చెప్తున్నా, నోట్ మై వర్డ్స్, బీజేపీ, టీడీపీ అండ్ జనసేనతో కలవనంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడే. ఎప్పుడైతే బీజేపీ వాళ్ళతో కలిసిందో వాళ్ళకి కొన్ని సానుకూల అంశాలు ఉంటాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలహీనుడవుతారు. అవసరమైతే కొంతమంది ఎస్పీలను, కలెక్టర్లను బదిలీ చేయించుకోగలరు చంద్రబాబు గారు. ఎందుకంటే కేంద్రం ఎంతో కొంత వ్యవస్థలో సహకారం ఉంటుంది కాబట్టి. గత ఎన్నికలు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే బదిలీ చేయించుకున్నారో బ్యూరోక్రసీని, అలాగే చంద్రబాబు గారు చేయించుకోవచ్చు. అలాగే కార్పొరేట్ ఫండింగ్ తెప్పించుకోవచ్చు. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీల ద్వారా అయితే గత ఎన్నికల్లో రావాల్సిన ఫండింగ్ ఆపేశారో ఇప్పుడు కార్పొరేట్ ఫండింగ్ తెప్పించుకోవచ్చు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ బీజేపీతో పొత్తు వలన లాభం. అందుకే బీజేపీ వాళ్ళతో తన శత్రువుల కూటమిలో కలవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు కాబట్టి నరేంద్ర మోదీ గారి దగ్గర ఫైనల్గా ఒక డీల్ మాట్లాడడానికి, ఒక ఇన్నర్ అంశాన్ని మాట్లాడడానికి, పొత్తు వద్దు, మేమే మీకు సపోర్ట్ ఇస్తాం, ఈ ఒక్క ఎన్నిక మాకు సపోర్ట్ చేయండి, నెక్స్ట్ 2024లో మేము గెలిచిన తర్వాత కేంద్రంలో మళ్ళీ మీకు సపోర్ట్ ఇస్తాం అని చెప్పడానికో, చెప్పించడానికో, ఒప్పించడానికో ఏదో ఒకటి చేయడానికి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఢిల్లీ వెళ్ళబోతున్నారనమాట. సో ఈ ఢిల్లీ టూర్ యొక్క సీక్రెట్లు ఏంటి, ఎవరెవరిని కలిశారు, ఏం మాట్లాడారు, ఇవేమీ చర్చించాల్సిన వ్యవహారాలే కాదు. ప్యూర్లీ పొలిటికల్ ఇంటెన్షన్, ప్యూర్లీ సహకారం కోరడానికి మాత్రమే, అంతకుమించి ఇంకేమీ లేదు.